హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో ఈరోజు మీకు ఒక క్లాస్ వీడియో కాకుండా నార్మల్గా ఒక చిన్న ఆఫర్ ఆఫర్ అంటే అది మీరు ఆఫర్ అనుకోవచ్చు, లేకపోతే ఇదేం పెద్ద అది అనుకోవచ్చు, అది ఏమీ లేదు. సో నవంబర్ 23 అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మామూలుగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నేను ఇన్ని రోజుల్లో నా యూట్యూబ్ ఛానల్లో ఏ రోజు కూడా అనేది మాట్లాడలేదు. సో ఇది నవంబర్ 23. ఈ నవంబర్ 23 అనేది నా బర్త్డే కాబట్టి, అంటే రేపు నా బర్త్డే కాబట్టి ఈరోజు రేపు అంటే ఈ 2 డేస్ అనేది మీకు కంప్లీట్గా ఒక 50% ఆఫ్ ఇస్తాం. నేను జస్ట్ ఈ 2 డేసే అంటే సాటర్డే, శనివారము మరియు ఆదివారం ఈ 2 రోజుల్లో నేను 50% ప్రతి దాని మీద 50% అంటే ఇది మీకు వచ్చి ఇది దాదాపు మీకు 1299కి వస్తుందమ్మా. 1299కి ఇది వచ్చి మీకు దాదాపు 299కి వస్తుంది. చూడండి, ఈరోజు రేపు ఒకటే రోజు అమ్మ, ఈరోజు రేపు ఒకటే రోజు. ఇది వచ్చి మీకు 799కి వస్తుంది. చూడండి, అంటే ఒక్కసారి మళ్ళీ వ్యాలిడిటీ అనేది సేమ్ ఉంటుంది, అంతా సేమ్ ఉంటుంది. 1299కి 299కి 799కి వస్తుంది. సో సార్ మీదేమన్నా అదే సార్ గొప్పగా బర్త్డే చేసుకోవడానికి అది అంటే నా బర్త్డే రోజు నేనంటూ స్టూడెంట్స్కి ఏమన్నా ఇవ్వడానికి అనేది ఇంతకుమించి నేను ఇప్పుడు ఎంతలా ఏమీ చేయలేను. ఫ్యూచర్లో మీకు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ జరిగేటప్పుడు నేను మళ్ళీ స్టూడెంట్స్కి ఏమైనా చేయదలుచుకుంటే చేయదలుస్తాను, ఆఫ్లైన్ కోర్సులలో కానీ అలా దాంట్లో కానీ దీంట్లో కానీ. సో ఇది 1299కే వస్తుందమ్మా. సేమ్ వ్యాలిడిటీ అనేది 1299కే వస్తుంది. సో ఇది అనేది మనకి 299కే వస్తుంది. నేను ముందే చెప్తున్నా, ఒక్క రోజు. ఇక మళ్ళీ దసరా హాలిడేస్ అని, లేకపోతే దివాళీ అని, లేకపోతే క్రిస్మస్ ఆఫర్ అని, లేకపోతే సంక్రాంతి ఆఫర్స్ అని, ఇలాంటివన్నిటికీ ఈ మరీ ఇంతగానం అయితే నేనైతే ఏమీ చెయ్యను. నేను మొన్న కూడా చెప్పాను 399 పెట్టేది 100% ఒక రోజు 2 రోజుల తర్వాత 599 పెడతా అని చెప్పాను. 399 అనేది చాలామంది తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 299 అనేది కోర్సు మరియు 1299 799 ఎవరైనా కానీ కోర్సు తీసుకున్న వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు స్టఫ్ అనేది ఎలా ఉందో. సో ట్రస్ట్ చేయండి, మీకు డెఫినెట్లీగా ఇది అనేది ఉంటుంది. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇంకొక కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నామ్మా. ఈ ఇంకొక కోర్స్ అనేది ఏంటిది అంటే బాగా చూడండి, మనకి ఎన్టీపీసీ అమ్మ. ఏంటిది? ఎన్టీపీసీ. జాగ్రత్తగా చూడండి, ఎన్టీపీసీ అనేది న్యూ కోర్స్ అనేది లాంచ్ అవుతుంది. ఈ ఎన్టీపీసీ కోసం అనేది ఓన్లీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్, ఈ 2 కలిపి, అంటే అన్ని టాపిక్స్ కాదు, నేను చెప్పదలిచిన అన్ని టాపిక్స్ మాత్రము ఖచ్చితంగా. అంటే దీంట్లో ఏరియాస్ మరియు వాల్యూమ్స్ మరియు ఇంకోటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇట్లా కొన్ని ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న కొన్ని చాప్టర్స్ మరియు ఆర్థమెటిక్. ఈ ఎన్టీపీసీ కోర్స్ అనేది కూడా మనకి నేను 399కి నేను ఇప్పుడు పెడుతున్నానమ్మా. ఎంత? 399కి. బాగా గుర్తుంచుకోండి, ఎన్టీపీసీ రేంజ్లోనే ఉంటుంది. సార్ ఇది బేసిక్ రేంజ్ కదా, మళ్ళీ బేసిక్కి ఎన్టీపీసీకి అంటే కొంచెం తేడా ఉంటుందమ్మా. జాగ్రత్తగా వినండి, చాలా తేడా ఉంటుంది. సో ఎన్టీపీసీ ఇప్పుడు మనకి ఈ 4-5 డేస్లలో మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుందమ్మా. ఈ 4-5 డేస్లో సంథింగ్, ఈ 2-3 రోజుల్లోనే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుంది. సో మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంటుంది ఎగ్జామ్. ఇప్పుడు అందరూ కూడా చాలామంది స్టూడెంట్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్ మీద పడ్డారు. ఎందుకంటే ఈ స్టేట్ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి, ఎప్పుడు వేస్తారో ఏమేస్తారో తెలియదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ, గ్రూప్ డి ఇట్లా మొత్తం సెంట్రల్ జాబ్ మీద పడ్డారు. ఇంతకుముందు మనము మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు కూడా మామూలుగా అంటే స్టేట్ జాబ్స్కే ప్రిపరేషన్ బాగా ఇచ్చేవాళ్ళం. మళ్ళీ సెంట్రల్ జాబ్కి ఇవ్వకపోతుండే. ఈ సెంట్రల్ జాబ్స్ ఇంతకుముందు ఎక్కువ ఎవరు కొట్టేవాళ్ళు? నార్త్ వాళ్ళు కొట్టేవాళ్ళు.
మనకు అప్పుడు అవగాహన లేదు. ఇదే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనకి అవగాహన లేకుండే. అప్పుడు ఎట్లా ఎక్కడికో వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ ఒక 30 రూపాయలు తీసుకొని దాన్ని రాసి చేసి అది అప్లై చేసేవారు. మనకు అంత అవగాహన లేదు. ఆ పాతకాలంలో రోడ్డు మీద ఇట్లా ఏలాడదీసేవాళ్ళు అంతా. ఆర్ఆర్బి అని, ఎన్టీపీసీ అని, ఇట్లా రైల్వే అని, ఇది పడ్డది నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఆ రోడ్డు మీద షాప్లో పెట్టి అమ్మేదాకా కూడా మనకు జాబులు పడ్డాయని మనకి తెలియదు అనమాట. ఇవి అప్పుడు ఈ జాబ్స్ అన్నీ ఎక్కువగా ఎవరు కొట్టేవాళ్ళు అంటే నార్త్ వాళ్ళు బాగా కొట్టేవాళ్ళు. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, గ్రూప్ డీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుగు 2 రాష్ట్రాలలో చాలామంది అప్లై చేస్తారు, ఎక్కువ జాబులు కూడా కొడుతురు. సో దీనికోసం అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఎన్టీపీసీ కంప్లీట్గా ఎన్టీపీసీ అమ్మ. ఈ ఎన్టీపీసీ కోర్సులో మీరు జాగ్రత్తగా వినండి. 399కి 6 months వ్యాలిడిటీ తోటి మీకు కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఇది ఎవరైతే ఇది ఉంటుంది మీకు రోజు వీడియోస్ అనేది యాడ్ అయిపోతుంది. సో బేసిక్ వీడియోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, మంచి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. ఎన్టీపీసీ మొత్తం ఏందైతే అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది యాడ్ అవుతుంది. ఆ 100 రూపాయలకి 50 రూపాయలకి ఒక ఆకృతి పడకుండా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా ఎన్టీపీసీలో యాడ్ అయిపోతాయి. సో 399 6 months వ్యాలిడిటీ. మీకు మెయిన్స్ అయిపోయేదాకా ఈ ఎన్టీపీసీ గురించి మొత్తం అవగాహన ఇచ్చుకుంటూ దాని యొక్క గైడ్నెస్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటాను. మీకు వచ్చి ఎగ్జామ్కి వచ్చి మార్చ్ ఆర్ ఏప్రిల్లో వస్తుంది ఎగ్జామ్ అనేది. సో ఈ 399కి హైలైట్ అంటే మంచి క్వశ్చన్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వబోతున్నాడు నేను బాగా అనాలిసిస్ చేసి మీకు ఈ 399 కోర్సులు అనేది ఇస్తానన్నమాట. సో ఈరోజు రేపు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయమ్మా. ఈరోజు రేపు అంటే సాటర్డే సండే రోజు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 1299కి వస్తుంది, ఇది 299కి వస్తుంది, ఇది 799కి వస్తుంది. సో ఈరోజు మరియు రేపే ఉంటాయమ్మా 2 రోజుల ఆఫర్. తర్వాత నేను అసలు ఉంచను. అది ఇంకా మీ ఇష్టం, తీసుకుంటే తీసుకొని, లేదా గొప్పదా అంటే అది గొప్పదా కాదా అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకోటి మేజర్ ఏంటిదంటే 399, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది స్పెషల్గా ఓన్లీ ఎన్టీపీసీ కోర్సుకు అమ్మ. ఇది ఏంటిదంటే ఎన్టీపీసీ కోర్సు. నేను ఆల్రెడీ మీరు బాగా గుర్తుకుంచుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో మీరు బాగా చూడండి. నేను ఒక 4 months బ్యాకే చెప్పాను. 4 months బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాను ఎన్టీపీసీ గురించి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ పడుతుంది. ఇప్పుడు ఉండేది నోటిఫికేషనే. నేను 4 months బ్యాక్ క్లియర్గా ఓజీ కోర్స్ అని ఒక కోర్సు పెట్టి మీకు ఒక ఎన్టీపీసీది రిలీజ్ చేశాను. సో ఇప్పుడు నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తాను. రోజు ఎన్టీపీసీ కోసం అని రోజు ఒక వీడియో కానీ లైవ్లు కానీ మీ ముందుకు వస్తుంది. ఎన్టీపీసీ కోసము, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కోసము ఎదురు చూసేవాళ్ళు, దీనికి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా లేదు సార్ మాకు దీంట్లోనే ఎందుకు సార్, దీంట్లో తీసుకోవడం ఎందుకు సార్, మాకు కష్టమో అనుకుంటే ఇక ఇది తీసుకోండి అమ్మా. ఇంకా అసలు మీకు డోకానే ఉండదు. ఎన్టీపీసీ కాదు కదా, నువ్వు ఏదైనా కొట్టేయచ్చు ఈ కోర్సులో. గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకా నాకు అదంటూ ఒక లిమిట్ లేదు సార్, ఇదే మనకి అంటే ఇంక ఇది హై స్టాండర్డ్ అనమాట. ఇంకా దీన్ని తీసుకుంటే మీకు ఎన్టీపీసీ అనేది జూజుబీ అయిపోతుంది. ఇక లేదు ఈ 300కి 400 నేను ఎందుకు సార్ కకృతి పడాలి అంటే ఇంకా ఎన్టీపీసీ వాళ్ళు ఈ కోర్సు తీసేసుకోండి. లేదు నేను 300 తోటి 3 అంతస్తుల బిల్డింగ్ నాకు తేడా ఉంటుంది అంటే మాత్రం అది మీ ఇష్టం. కానీ అవకాశం అనేది ఒకటేసారి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్టీపీసీ జాబు కొట్టిర్రి అంటే మీ యొక్క 2 తరాల జీవితాలు సెట్ అయిపోయినట్టే, మీ ఫ్యామిలీ జీవితాలు సెట్ అయిపోయినట్టే, మీ పిల్లల భవిష్యత్తు చేంజ్ అయిపోయినట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఫెసిలిటీస్ ఎక్కడా ఉండదు. నువ్వు ఇండియా మొత్తం తిరగవచ్చు. నీకంటూ ఒక క్యాంటీన్స్, మీ పిల్లలకంటూ ఒక స్కూల్స్, ఒక కాలేజెస్, సపరేట్ రైల్వే డిపార్ట్మెంట్. మీ ఒకవేళ పిల్లలు చదివినా చదవకపోయినా స్పోర్ట్స్లో మంచిగా ఉంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు రైల్వే డిపార్ట్మెంట్. ఎంఎస్ ధోని వచ్చింది కూడా అలాంటి కేటగిరీ నుంచే వచ్చిండు. గుర్తుపెట్టుకోండి. సో అంత మంచి నోటిఫికేషన్ అన్నమాట ఈ ఎన్టీపీసీ. సో దీన్ని మిస్ చేసుకోకండి. నా దగ్గర కొనరా అనేది, నా కోర్సు కొనరా అనేది పక్కగా బ్రెయిన్లో ఆ చెత్త ఆలోచన పక్కకు పెట్టేసేయండి. మీరు ఎంతసేపు ఉన్నా మీరు రీచ్ కండి, మీ గోల్ మీరు రీచ్ కండి. మాది అయిపోయిందమ్మా. ఇంకా మేమేమి అప్లై చేయడానికి మాకేమీ లేదు. మాకున్నదల్లా ఏంటంటే మేము చదువు చెప్పుకోవాలి. ఎంతో అంతా మాకు చదివిన చదువు మేము వృధా కాకుండా మళ్ళీ మేము రీబ్యాక్ ఇలా వచ్చినాం.
తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ ఇలా మీకు ఈ టాలెంట్ ఉంటే మళ్ళీ మీరు కూడా ఫ్యాకల్టీలు కావచ్చు. ఆ తర్వాత ఆప్షన్ అది. ఒకవేళ మనకు రాకపోతే పరిస్థితి ఏంది? ఆ రాకపోతే అనే పదాన్ని వాడుకోకుండా ఇదే లాస్ట్ అవకాశం అని ప్రిపేర్ కండి. ఈ ఎస్ఐ పీసీ కానిస్టేబుల్స్ ఎప్పుడు పడతాయో తెలియదు. నేను మరీ చెప్పాను. లాస్ట్ ఒక 6 months నుంచి చాలామంది చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. వచ్చే నెల నోటిఫికేషన్, ఇంకొక వచ్చే నెల నోటిఫికేషన్, ఇంకొక వచ్చే నెల నోటిఫికేషన్, ఇంకా తెలంగాణ దినోత్సవం రోజు నోటిఫికేషన్, విమోచన దినోత్సవం రోజు నోటిఫికేషన్, ఆయుర్భావ దినోత్సవం రోజు నోటిఫికేషన్, మళ్ళీ తర్వాత పోలీసులు అమర దినోత్సవం రోజు నోటిఫికేషన్. ఇట్లా ఇవన్నీ ఏంది అంటే వాళ్ళ అడ్మిషన్ల కోసమని మాత్రమే నేను చెప్తున్నా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దానికి ఎటువంటి డోకా లేదు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అది ఎలా ఎక్కడ జాయిన్ కావాలి ఏదనేది కూడా అది మీ ఇష్టం. కానీ ఉబలాట పడకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. కావాలంటే 4 months బ్యాక్ కింద నేను చెప్పాను, 4 months 5 months బ్యాక్ కింద చెప్పాను నేను. కావాలంటే నీట్గా నాకు వీడియోలలో మాట 10 ఒక 20 వీడియోలు ఉంటాయి కింద. ఆ 20 వీడియోలో చెక్ చేయండి. ఎన్టీపీసీ గురించి చెప్పినా చెప్పలేదా మీకు క్లారిటీ ఉంటుంది. 100% నోటిఫికేషన్ ఉంటుంది. మీకు దయచేసి ప్రిపేర్ కండి, అవి పక్కకు పెట్టండి. ఈ రోజు ఏ విధంగా అయితే చెప్పినో ఆ రోజు కూడా వీడియోలో అదే విధంగా చెప్పాను. అది చెప్పిన ఒక 4-5 రోజులకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకొక నెలకి 2 నెలలకు వచ్చింది సార్, 4-5 రోజులు కాదు, ఒక నెలకు వచ్చింది ఎన్టీపీసీ నోటిఫికేషన్. దయచేసి చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, మీరు ఎగ్జామ్ రాస్తే మార్చ్ ఆర్ ఏప్రిల్ మేలో కూడా పడవచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ మళ్ళీ ఈ టైంలో పడవచ్చు. అంటే 1 year టైం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తము మంచిగా మీకు మైనస్ మార్క్స్ ఉంటాయి, 1/3 మైనస్ మార్క్స్ ఉంటాయి. ఆషామాషి పెట్టొద్దు. క్వశ్చన్ని బాగా చదవాలి, చెయ్యాలి. ఈ జాబ్ కొట్టిరంటే మీ జీవితంలో 2 తరాల జీవితాలను సెట్ చేసినట్టు. మీరు మీ తరము ఇంకొక తరం యొక్క జీవితం సెట్ అయిపోయినట్టు. అంత మంచి జాబ్ ఈ ఎన్టీపీసీ అనేది. దయచేసి టైం అనేది వృధా చేయకండి. గుర్తుపెట్టుకోండి, రోజు ఎన్టీపీసీ గురించి మీకు రోజు క్లాసెస్ అనేది నేను రిలీజ్ చేస్తాను 100% అనేది. సో ఇవి రిలీజ్ చేసినంత మాత్రాన యూట్యూబ్లో నేర్చుకునే అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను రేషియో అనేది ఒక 120 క్వశ్చన్ల నుంచి 150 క్వశ్చన్లు చెప్తా ఎన్టీపీసీకి. నేను యూట్యూబ్లో ఎన్ని చెప్తా, తిప్పి అటు తిప్పి ఇటు తిప్పితే ఎన్ని చెప్తా, ఒక 30 చెప్తానేమో ఈ 5 నెలలకి. దాంట్లో 30, దీంట్లో 30, దీంట్లో 30, దాంట్లో 30 అని ఎన్నో అని చెప్పుకుంటూ వస్తూనే ఉంటా. కానీ దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ అవకాశం రాలేదు. మాకు అప్పుడు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా మేము వినలేదు. గుర్తుపెంచుకోండి, 1-2 సార్లు ఆలోచించుకోండి, చదవండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ ఫంక్షన్లని, దావతులని, దినాలని, తద్దినాలని ఇవన్నీ పక్కకు పెట్టండి. కేవలం చదువు ఒకటే. మీ యొక్క హెల్త్కి తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీ యొక్క హెల్త్, మీ పేరెంట్స్ యొక్క హెల్త్, మీ ఫ్యామిలీలో ఉండే హెల్త్, ఎమర్జెన్సీ అవి తప్ప ఇంకా మిగతా వాటికి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నేను మరీ చెప్పాను, 1 month బ్యాక్ కూడా చెప్పాను. 2026లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అప్లికేషన్ ఫామ్కి పైసలు సరిపోవమ్మా. మీరు అప్లై చేయడానికి ఫామ్లకి పైసలు సరిపోవు. గుర్తుపెట్టుకోండి, 2026లో మీరు అప్లై చేయడానికి పైసలు సరిపోవు అంటున్నా. అంటే అన్ని నోటిఫికేషన్లు పడతాయి 2026లో. ఈ 2025లో శూన్యం, 0. 2026లో మీరు అప్లై చేయడానికి డబ్బులు సరిపోవు. సార్ అన్ని జాబులు పడతాయమ్మా, అన్నీ పడతాయి 2026. అది కరెక్ట్ క్యాలిక్యులేషన్. నేను దీని గురించి కూడా ఒక 5 నెలల బ్యాక్ చెప్పాను. ఇది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషను. డిపెండ్ ఆన్ ఎలక్షన్స్కి డిపెండ్ ఆన్ క్యాలిక్యులేషన్ చేసి ఆలోచించిన అవగాహన నాది. ఇంకా దాని తర్వాత కరెక్ట్ 2 సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్ 2 సంవత్సరాలు అంటే 6 months ముందు ఎలాంటి నోటిఫికేషన్ అయ్యొద్దు. అంటే గవర్నమెంట్ చేతిలో ఉండేది 1.5 year. ఆ 1.5 yearలో మీరు ఊహించనన్ని నోటిఫికేషన్లు వేస్తాడు. వాటిని బేస్ పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు వాళ్ళంతా. అప్పుడే అన్ని పథకాలు రిలీజ్ అవుతాయి. 2026లో ఎన్ని పథకాలు అమలు చేస్తారో చూడండి. వాళ్ళు అన్ని పథకాలు అమలు చేస్తారు చూడండి 2026లో.
ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు ఇంకోటి. వాళ్ళు ఇప్పుడు కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా దీనికి మ్యాచ్ కాదు, ఈ ఎలక్షన్స్కి దీనికి మ్యాచ్ కాదు, వాళ్ళు వెళ్ళే అవగాహనకి దానికి మ్యాచ్ కాదు తెలంగాణలో. అందుకే దయచేసి చెప్తున్నా, ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎటువంటివి ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి, బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ మరీ చదవండి. కరెంట్ అఫైర్స్ ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి ఎటువంటి జాబ్స్ అనేవి రావు. ఎవరైతే మంత్లీ బుక్స్ కొంటారో వాళ్ళకి జాబ్స్ రావు. డైలీ 1 అవర్ 2 అవర్స్ 1 to 2 అవర్స్ న్యూస్ పేపర్ చదవండి. ఇప్పటి నుంచే న్యూస్ పేపర్ చదవండి. మీకు కరెక్ట్గా మెయిన్స్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. మీరు అన్ని యూట్యూబ్లో దేవులాడినా బొచ్చడుగా చెప్తారు కరెంట్ అఫైర్స్, ఫ్రీగా కరెంట్ అఫైర్స్ బొచ్చడు చెప్తారు. ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ టుడే కరెంట్ అఫైర్స్ అని కొడితే ఒక్కొక్క అకాడమీ వాళ్ళు, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బొచ్చడుగా చెప్తారు వాళ్ళంతా కరెంట్ అఫైర్స్. కనీసం అది కూడా మీరు యూజ్ చేసుకోవట్లేరు మీరు అందరూ. మన టెలిగ్రామ్ ఛానల్లో రోజుకు ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు ఎగ్జామ్ పెడుతున్నా, కనీసం అదైనా కూడా యూజ్ చేసుకోండి. రోజుకు 5 నుంచి 6 క్వశ్చన్లు ఎగ్జామ్లు పెడుతున్నా, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక పేపర్ మీద తీసిస్తున్నా, కనీసం అదైనా యూజ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ని కింద లింక్లో పెడతాను. ఏ పుట్టలో ఏ పాము ఉంది ఎవ్వడికి తెలియదమ్మా. రేపు ఏ లెక్కలు ఎగ్జామ్లు వస్తాయో తెలియదు. మీరు ఏ లెక్కలు ఎప్పుడు రాస్తే వచ్చినాయి ఇంకో డైరెక్ట్ ఇంకొక లెక్క వచ్చింది, డైరెక్ట్ అది నువ్వు చేసినావు పలానా టెలిగ్రామ్ ఛానల్లోనో వేరే టెలిగ్రామ్ ఛానల్లోనో ఎక్కడనో ఒక దగ్గర ఒకటి రాసిర్రు, అది నీ అదృష్టం కొద్దీ డైరెక్ట్ బిట్టు ఆడ పడ్డది. మీరు డైరెక్ట్ బిట్టు పడితే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేస్తారు. ఆ రీల్స్ చూసి, పనికిరాని రీల్స్ చూసి, అవి చూసి టైం వేస్ట్ చేసుకునే దానికంటే దయచేసి ఒక న్యూస్ పేపర్ చదవండి. చాలామంది స్టూడెంట్స్ ఎంత కకృతి పడుతున్నారు అంటే, న్యూస్ పేపర్ చదవండి అంటే ఫోన్లో చదువుతున్నారమ్మా. ఎందుకమ్మా అంతగనం పొదుపు చేస్తురా చెప్పండి? 28-29 సంవత్సరాల నుంచి ఒక 5 రూపాయలు పొదుపు చేసుకుంటూ వస్తే మీరు నిజంగా అదే పొదుపు అప్పటి నుంచి చేస్తే ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుండే. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ది హిందూ న్యూస్ పేపర్ చదవండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు న్యూస్ పేపర్ చదవండి, బాగా చదవండి. మన ఇంతకు ముందులాగా కూడా లేవు న్యూస్ పేపర్లు, పాతకాలం లాగా లేవు. ఒక 5 years 10 years బ్యాక్ లాగా లేవు. 5 years 10 years బ్యాక్ పర్ఫెక్ట్గా న్యూస్ ఉండేది. ఇప్పుడు పార్టీకి ఒక న్యూస్ పేపర్ అయిపోయేసరికి దాంట్లో మ్యాటర్ అంతా తక్కువ ఉంది, వాళ్ళ పార్టీల గురించి చెప్పుకోవడమే ఎక్కువ ఉంది. దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ది హిందూ న్యూస్ పేపర్ చదవండి. ఒకవేళ ది హిందూ న్యూస్ పేపర్ చదవలేదు అంటే మీకు వెబ్సైట్ ఒకటి ఉంటుందమ్మా, సాక్షి వెబ్సైట్ అనే ఒకటి ఉంటుంది. సాక్షి వెబ్సైట్ అనే ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అని. దీంట్లో ఒక్కసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి అమ్మ, మీకు ఎంత మ్యాటర్ ఉంటుందంటే మీరు ఊహకు కూడా అందదమ్మా, అంత మ్యాటర్ ఉంటుంది దాంట్లో. దాన్ని నేర్చుకొని మీకు పర్ఫెక్ట్గా అయిన ఒకసారి యొక్క ఫాలో కండి. ఇది నేర్చుకొని మీ పర్ఫెక్ట్గా ఉన్న ఒకసారిని ఫాలో కండి. మార్కెట్లో మస్తు మంది ఫ్యాకల్టీలు, సైదుల్ సార్ ఉండు, లేకపోతే మధు సార్ ఉండు, ఇట్లా చాలామంది ఫ్యాకల్టీలు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వాళ్ళు. ఎవరినో ఒకళ్ళని ఫాలో అయిపోండి. ఫస్ట్ మన దగ్గర కొంచెం సబ్జెక్ట్ ఉండాలి. కొంచెం సబ్జెక్ట్ తెలియకుండా మొత్తం వాళ్ళ మీద భారం వేస్తే అంటే వాళ్ళు ఏం చెప్తారు ఏందనేది కూడా మీకు తెలియాలా లేదా? న్యూస్ పేపర్ చదవండి, చదివిన కాడికి న్యూస్ పేపర్ చదవండి. తర్వాత సాక్షి ఎడ్యుకేషన్ యాప్ అని, యాప్ కాదు వెబ్సైట్, అంటే గూగుల్లో కొట్టండి. కొట్టిన తర్వాత ఎంత మంచిగా ఉంటుంది అంటే దాంట్లో మీ ఊహకు కూడా అందదు, అంత మంచిగా ఉంటుంది కరెంట్ అఫైర్స్. దాంట్లో మీరు చదివిన ప్రతి దానికి బిట్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక అవార్డ్స్ గురించి చదివారు అనుకుందాం, నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ గురించి చదివారు. ఆ నోబెల్ ప్రైజ్ గురించి 30 బిట్లు ఉంటాయి దాంట్లో కంటిన్యూస్గా. ఇంత మంచి వదిలేసి కూడా మాకు ఆ గవర్నమెంట్ జాబ్ వేస్తలేదు, ఈ గవర్నమెంట్ జాబ్ వేస్తలేదు, ఇవన్నీ కాదమ్మా. ఇది జాబ్ కాదా? ఇది ఎన్టీపీసీ జాబ్ కాదా? ఎన్టీపీసీ జాబ్ కాదా? ఆర్ఆర్బీ జాబ్ కాదా? గ్రూప్ డి జాబ్ కాదా? చదివేవాడికి కొట్టేవాడికి ఏ స్టేట్ అయితేంది, ఏదైతేందమ్మా? నాకు ఒక సినిమాలో ఉంటుందిగా, వెంకీ సినిమాలో, నాకు ఆ కోకే కావాలి అన్నట్టుగా. ఫస్ట్ మనం ఒక నిరుద్యోగం అనే ఒక భూతం నుంచి బయటపడదాం, ఆ నిరుద్యోగం అనే పదం నుంచి బయటపడదాం.
ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావు రా, నువ్వు ఏం చేస్తున్నావు అనే అతి పెద్ద బూతు పదం నుంచి నువ్వు బయటపడు ఫస్ట్. అప్పుడు నీ ఫస్ట్ తర్వాత నీ గోల్ నువ్వు రీచ్ కా. ఫస్ట్ ఒక చిన్న జాబ్ కొట్టండి. దయచేసి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, అవి చాలా డేంజర్. అవి ఇంతగానం నేను ఎవ్వరికి చెప్పలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను ఆఫ్లైన్ క్లాసెస్లో అయినా కానీ ఆన్లైన్ క్లాసెస్ అయినా కానీ ఈ విధంగానే చెప్తున్నా. నా గురించి కాదమ్మా, ఇప్పుడు సముద్రంలో ఎన్నో ఉంటాయి జీవులలో, ఎవరో వెళ్తూ ఉంటారు. ఎవడికి పడే చేపలు వాడికి పడుతూనే ఉంటాయి. సముద్రంలో చేపలన్నీ నాకే పడాలి, నేనే గొప్పవాడిని కావాలని అంత మూర్ఖత్వం లేదు. నా యాప్ కొనేవాళ్ళు నాకు కొంటారు, వేరే యాప్ కొనేవాళ్ళు వేరే వాళ్ళకు కొంటారు, ఎవరు కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. నా యాప్ కొన్న వాళ్ళు ఇంకొకరి యాప్ కొంటారు, వాళ్ళు కొనేవాళ్ళు నా యాప్ కొంటారు. ఇది కాదు మ్యాటర్, కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. ఫస్ట్ మీకు ఒక చిన్న అవగాహన నేర్చుకోండి. చాలామందికి ఈ యాప్ ఉందని కూడా తెలియదు, ఈ వెబ్సైట్ ఉందని కూడా తెలియదు. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉందని. దాంట్లో ఒక్కసారి పోయి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం అద్భుతంగా ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అద్భుతంగా ఉంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఒక మంచి ఫ్యాకల్టీలు ఉన్నారు మన 2 రాష్ట్రాలలో. ఆ ఫ్యాకల్టీల యొక్క కరెంట్ అఫైర్స్ని, మీ జర్నీని, మీ యొక్క గోల్ని కంప్లీట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఆ ఒక్క కరెంట్ అఫైర్స్ వదిలిపెట్టి అన్నీ చేస్తారు. కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ చదవండి అమ్మ. ఈ ఒక్క సైన్సే అమ్మ డైరెక్ట్ బిట్లు వచ్చేవి. సెంట్రల్లో ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ కానీ ఏవైనా కానీ వాడు రిపీటెడ్ బిట్లే ఇస్తాడమ్మా. సైన్స్ మొత్తం రిపీటెడ్ బిట్లే ఇస్తాడు. మీరు అవన్నీ పక్కకు పెట్టి మనకు రాంది లోపల కట్టడుగు స్థాయిలోకి పోయి లంకె బిందెలు దోలాడుతున్నట్టు అది చూస్తేనే భయపడేటట్టు హిస్టరీలు చదువుతూ ఉంటారు. హిస్టరీ అన్నది అనంతం. క్వశ్చన్ ఏడికెళ్ళి ఇస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఈ సైన్స్ మంచిగా చిల్కకి ఇచ్చినట్టు ఇస్తాడు ఈ సైన్స్. అవే బట్టి పట్టండి, ఆ సైన్సే బట్టి పట్టండి. ఒక బుక్ తెచ్చుకోండి, ఆ బుక్ తెచ్చుకొని ఒక 3-4 బిడ్ బ్యాంకులు తెచ్చుకోండి. మీ ఇష్టం ఉన్న ఆథర్స్ బుక్ తెచ్చుకోండి. ఏదో ఒకసారి బుక్ తెచ్చుకోండి. మీ ఫ్యాన్ ఉన్న సైన్స్ బుక్ తెచ్చుకోండి. తెచ్చుకొని ఒక 3-4 బిడ్ బ్యాంకులు తెచ్చుకోండి. అవే ప్రాక్టీస్ చేయండి. సైన్స్ అవే వస్తాయమ్మా, అవే వస్తాయి. నీకు కొంచెం ఏమైనా కోరితే మాత్రం ఫిజిక్స్లో తేడా కొట్టిస్తాడేమో, కానీ బాటనీ జివాలజీలో మాత్రం అయితే మొత్తం అవే వస్తాయమ్మా. నీ బొక్కలు ఎన్ని ఉన్నాయి, నీ కళ్ళు ఎన్ని ఉన్నాయి, నీ ముక్కులు ఎన్ని బొక్కలు ఉన్నాయి, నీ కళ్ళల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి, అవే రిపీట్ కొడతాడమ్మా వాడు. ఇది ఫంగసా బ్యాక్టీరియానా అదా ఇదా అని అవే రిపీట్ కొడతాడు. దయచేసి ఎవరైనా కానీ స్టూడెంట్స్ సెంట్రల్ జాబ్ కొట్టాలంటే జిఎస్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. దానికి ఇంకా కొంచెం తోడు ఈ సైన్స్ అమ్మ. ఈ రెండింటి మీద ఎవరైతే గ్రిప్ ఉంటారో జిఎస్ అనేది చాలా ఈజీ. ఇంకొకటి పాలిటీ అమ్మ. ఈ 3 నీకు చాలా సెంట్రల్ ఎగ్జామ్స్కి జాబ్ కొట్టడానికి కరెంట్ అఫైర్స్, సైన్స్, పాలిటీ. ఇక కొన్ని దాంట్లో ఇంగ్లీష్ డిపెండ్ అయ్యి ఉంటుంది, దాని మార్క్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అసలు నేను ఇది చెప్పబోయి ఇది చెప్తున్నా అంటే ఇది నేనేదో సేల్ చేసుకోవడానికి కాదమ్మా. చాలామంది స్టూడెంట్స్కి తెలుస్తలేదు, మాకు చెప్పేటోళ్ళు లేరు, మాకు కనీసం అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇది లేదు, ఎవరు చెప్తే అది. మేము ఎప్పుడో రోడ్డు మీద పోతుంటే ఆ షాప్లో ఇట్లా ఏలాడదీసే వాళ్ళు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇది అది అని ఏలాడదీస్తే ఓహో రైల్వే జాబులు పడ్డాయా అని అప్పుడు మాకు తెలిసేవి. కనీసం దాని పోర్షన్లు కూడా తెలియకపోయేది మాకు. దయచేసి మంచి అవకాశం అమ్మ, ఎన్టీపీసీ మంచి అవకాశం. 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి సెకండ్ ఫేజ్ రాయడానికి సేమ్ అమ్మ. దాంట్లో సిబిటి అవి 1, 2 అంటారు, సేమ్ ఏం లేదు. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఒకటే. దాంట్లో ఏమీ పెద్ద తేడా ఉండదు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనే అర్థం అంతే. దయచేసి ఇది మీకు 1 ఇయర్ పైన ఉంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బాగా ఒక టైం టేబుల్, ఒక టైం టేబుల్ గుర్తుపెట్టుకోండి. 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. లేదు 1.5 అవర్ న్యూస్ పేపర్ చదివి ఒక 40 to 1 అవర్ సైన్స్ చదివి మిగతాది మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టులను కేటాయించుకోండి. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఏది కేటాయించుకుంటారో కేటాయించుకోండి. కానీ 1.5 అవర్ మాత్రం అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవండి. ఒక 1 అవర్ సైన్స్ చదవండి. కరెంట్ అఫైర్స్కి ఇంత మంచి వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చదువుకుంటా మీ ఇష్టం ఉన్న మీ అభిమానులైన సార్ల యొక్క క్లాసులు ఎన్నుకుంటా మీరు గోల్ రీచ్ కావచ్చు. చాలా ఈజీ ప్రొసీజర్లో ఉంటుంది ఇది. చాలా అంటే చాలా. ఇది ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో పెట్టండి, సార్ ఇంత మంచిగా ఉంటుందా సార్ అని.
90 రోజులు ఫ్రీగా ఇస్తాడు. అసలు మీరు ఒక 500 కాదు కదా, 300 ఎన్ని వేలు పెట్టినా కూడా తక్కువనే ఈ వెబ్సైట్కి. అంత బాగుంటుంది అది. దయచేసి చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకండి. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆర్థమెటిక్ ఎలా రివిజన్ చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థమెటిక్ ఏ విధంగా రివిజన్ చేయాలి సార్, నేను ఎంత రివిజన్ చేసినా కూడా ఆర్థమెటిక్ అనేది మర్చిపోతున్నాను, ఏ విధంగా రివిజన్ చేయాలి, నేను ఎలా చేయాలి అనేది నేను క్లారిటీగా చెప్తాను. సో దానికంటే ముందు తప్పుగా సోది అనుకోకండి, ఇంతసేపు చెప్పింది అది మీ మంచి కోసమే చెప్తున్నాను. నా సబ్జెక్ట్ గురించి చాలా తక్కువ చెప్పాను. నేను చెప్పింది మొత్తం మీరు ఏ విధంగా చదవాలి, ఎన్టీపీసీకి ఏది ఇంపార్టెంటో క్లియర్ చెప్పాను. సో దయచేసి వినండి. 50% ఆఫ్ ఉంటుంది. 299 ఎగ్జాక్ట్లీగా 50 అంటే క్యాన్సలేషన్ చేశారు, అట్లా కాదు, నార్మల్గా చేసిన. 299కి ఉంటుంది, 1299 ఉంటుంది, 299 ఉంటుంది, 799 ఉంటుంది. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్టీపీసీ ఉంటుంది అమ్మ, ఇది 399కి అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక 2 డేసే, ఈరోజు మరియు రేపే ఉంటుంది. దీంట్లో వీడియోస్ ఉన్నా లేకపోయినా నా మీద నమ్మకంతో కొనేసేయండి. వీళ్ళందరూ అదే విధంగా కొన్నారు, వీళ్ళందరికీ అవే వీడియోస్ అనేది వస్తున్నాయి, డైలీ అప్లోడ్ అవుతాయి, మీకు కూడా డైలీ అప్లోడ్ అవుతాయి. ఓకేనా? సో ఈ 2 డేస్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ 2 డేస్ యొక్క ఈ ఆఫర్స్ ఉంటాయి. అందరికీ ఎన్టీపీసీకి అప్లికేషన్ ఎవరైనా మీరు ఎలిజిబుల్ ఉంటే, హైట్ లేక అవి లేక దీనికో ఎలిజిబుల్ ఉంటే ఎన్టీపీసీ అప్లై చేసుకోండి. వీటికన్నా 1000 రెట్ల ఉత్తమమైన జాబ్ అది. దాని అంత గొప్ప జాబ్ ఇప్పుడు ఎంత అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ వరకు చాలా గొప్ప జాబ్ అది. సో అందరు మీ యొక్క గోల్ని రీచ్ కావాలనుకుంటూ ఆల్ ది బెస్ట్ అమ్మ. మీ టైం అనేది వేస్ట్ చేయకండి. ఫంక్షన్లు, దావతులకు, దినాలకు, తద్దినాలకు వేస్ట్ చేయకండి. మంచిగా ప్రాపర్గా ప్రిపేర్ కండి. 15 రోజులకి 14 రోజులు చదవండి, లేదు అంటే 15 రోజులకి 13 రోజులు చదవండి. ఒక రోజు రెస్ట్ తీసుకోండి, లేదా అంటే 10 రోజులకి 9 రోజులు బాగా చదవండి. కంప్లీట్గా ఒక రోజు రెస్ట్ తీసుకోండి. ఇట్లా టైం టేబుల్ పెట్టుకొని చదవండి. ఈ 10 రోజుల్లో 9 రోజులు బాగా చదవండి. దేని గురించి ఆలోచించద్దు. ఆ ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకున్న రోజు చదువు గురించి ఆలోచించద్దు. గుర్తుపెట్టుకోండి. 9 రోజులు వేరే దాని గురించి ఆలోచించద్దు. నువ్వు రెస్ట్ తీసుకోబోయావు, ఆ ఒక్కరోజు వేరే దాని గురించి, ఆ ఒక్కరోజు ఫంక్షన్లకు పోవద్దు, లేకపోతే ఎటువంటి పార్టీస్కి పోవద్దు, దేనికి పోవద్దు. ఎప్పుడైతే ఫంక్షన్లకు కానీ పార్టీస్ కానీ వేరే దగ్గరకు పోవడానికి ఒకరోజు టైం వేస్ట్ అవుతుంది, రావడానికి ఒకరోజు టైం వేస్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్లో ఆ డిస్టర్బెన్స్ సెట్ కావడానికి 2 రోజులు 3 రోజులు, అంటే మొత్తం ఓవరాల్గా ఒక ఫంక్షన్కి పోతే నువ్వు డిస్టర్బ్ అయ్యేది 5 రోజులు. అదే ఆ ఒక్కరోజు నువ్వు ఒక్కడివే సినిమాకి పోవడం, నువ్వు ఒక్కడివే ఏదైనా బండి వేసుకొని అట్లట్లా అక్కడక్కడ తిరిగి రావడం, నువ్వు ఒక్కడికే ఎక్కడికైనా రెస్టారెంట్కి పోయి ఇంత తినడం, ఏం చేసినా ఆ ఒక్కడివి నువ్వు ప్రశాంతంగా చేస్తే నీకు రెండో రోజు అనేది టైం వేస్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అనుభవంతో, ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి నేను నా స్టేజ్కి నేను డైరెక్ట్ రాలే, మీలో ఉండి నేను వచ్చిన, మీ స్టేజ్ నుంచి నేను వచ్చిన. గుర్తుపెట్టుకోండి. కొన్ని తప్పులు నేను చేసిన మీరు చెయ్యకండి. దయచేసి మరీ చెప్తున్నా, నేను చేసిన తప్పులు మీరు చేయకండి. చెప్పేవాళ్ళు నాకు అప్పుడు లేరు, చెప్పినా మనకి బుర్రకెక్కలేదు. దయచేసి వినండి. సో టైం వేస్ట్ చేయకండి. 2026లో డబ్బులు గట్టిగా పెట్టుకోండి. మీకు అప్లికేషన్ ఫామ్లకు కూడా డబ్బులు సరిపోవు, అన్ని నోటిఫికేషన్లు పడతాయి. ఏపీ, తెలంగాణ మరియు మనకి ఏది సెంట్రల్లో అన్ని నోటిఫికేషన్లు పడతాయి. దయచేసి టైం వేస్ట్ చేయకండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవ్వరు కూడా కాంపిటీషన్ ఫీల్డ్లో వాళ్ళు కాంపిటీషన్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మ. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎన్టీపీసీ వాళ్ళకు కూడా అప్లై చేసి మళ్ళీ ఇంకొక 6 నెలలకు 3 నెలలకు ప్రిలిమ్స్ ఉంటుంది. ఇప్పటి నుంచే గట్టిగా చదవండి. సో ఈ ఆఫర్ నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా, ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి కానీ రిఫర్ చేయండి. తీసుకున్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా మీ యొక్క రివ్యూ అనేది ఏందనేది మన ప్లే స్టోర్లో ఇచ్చేసేయండి, తర్వాత కింద యూట్యూబ్లో ఇచ్చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నా, టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. గుడ్ డే.